నాకు నాకు ఆల్రెడీ ఒక సంఘటన ఎదురైంది. అంటే నేను ఓన్గా అడగకుండా వస్తున్నా, అడగకున్నప్పుడు కిరాయి ఓకే ఈడ వరకు సరిపోతే ఎంటర్ అవుతామా, ఎంటర్ అక్కడ లైట్గా ఫోకస్ అవ్వడం చూస్తున్నా. ఫోకస్ అయినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి అటు ఆడుతుంది కాలం సారా కట్టుకొని సరే ఈ టైంలో మన చుట్టుపక్కల ఊళ్ళోకి వస్తా ఉన్నాను. ఏ టైం అది? 11:30 11:30 నైట్. నైట్ వాళ్ళు బండి ఆపిన దిగువన వరకు ఇంకా విషయం వరకు మనిషి లేదు. ఇక్కడ ఎక్కింది ఇవ్వలేని స్థితం. ఈ పొండి వచ్చేటప్పుడు వాళ్ళ కనబడ్డది, లేచింది, కనబడుతుంది అనేది ఎగ్జాక్ట్ ప్లేస్లో దీని నుంచి వెళ్ళి మన పెద్దమోరి పులిమేర వరకు మన ప్లేసు. బండి 12 అయినా 1 అయినా 2 అయినా 12 అయినా 10 అయినా 11 అయినా బండి వాళ్ళ ఇంటికాడ పెట్టి వస్తుండే. వచ్చినప్పుడు ఏం చేస్తుండే, ఆ బండి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని నడుచుకుంటున్నా. ఒక్కరు వచ్చిండే కదా, బండి వరకు వచ్చిందా? లేదు, నేను ఒక్కరిని నడుచుకుంటూ వస్తుండే. నేను ఒక్కోసారి వచ్చినప్పుడు కూడా నాకు ఇక్కడ బాగా మంది అంటారు కదా తిరుగుతుంది అది. ఇప్పుడు అది ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ చెప్పండి. ఇప్పుడు అది ఎగ్జాక్ట్ కేసు ఇది. ఇవ్వలేని స్థితం. ఈ పొండి వచ్చేటప్పుడు వాళ్ళ కనబడ్డది, లేచింది, కనబడుతుంది అనేది ఎగ్జాక్ట్ ప్లేస్లో దీని నుంచి వెళ్ళి మన పెద్దమోరి పులిమేర వరకు మన ప్లేసు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, మన సాయంత్రం బుచ్చన్న అట్లా నడిపినప్పుడు ఇంటికి పట్టుకు రాకపోను కదా పవన్. బండి 12 అయినా 1 అయినా 2 అయినా 12 అయినా 10 అయినా 11 అయినా బండి వాళ్ళ ఇంటికాడ పెట్టి వస్తుండే. వచ్చినప్పుడు ఏం చేస్తుండే, ఆ బండి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని నడుచుకుంటున్నా. ఒక్కరు వచ్చిండే కదా, బండి వరకు వచ్చిందా? లేదు, నేను ఒక్కరిని నడుచుకుంటూ వస్తుండే. నేను ఒక్కోసారి వచ్చినప్పుడు కూడా నాకు ఆల్రెడీ ఒక సంఘటన ఎదురైంది. ఏంటంటే నేను ఓన్గా అడగకుండా వస్తున్నా, అడగకున్నప్పుడు డే టైం నైట్ టైంలో ఆటో ఆడేసి నార్మల్గా వచ్చేటోండి. అప్పుడు మీరు చూసి స్పాట్ ఇదేనా మొత్తానికి అయితే? నేను ఒక విషయం ఏంటంటే, నేను డ్రైవర్ చేసినప్పుడు కాకుండా నేను ఓన్ ఆటో వేసుకున్నా కదా, ఆటో వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ముంగట మన ఎంటర్ అవుతామా, ఎంటర్ అయినాక అక్కడ లైట్గా ఫోకస్ అవ్వడం చూస్తున్నాం. ఫోకస్ అయినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి అటో ఆపింది. ఒక ఆమె సారీ కట్టుకొని మంచిగా మామూలుగా రెడీ అయ్యి ఒక ఆమె ఆటో ఆపేసింది. సరే ఈ టైంలో మన కొత్తపల్లి ఊళ్ళోకి వస్తా ఉన్నాను. ఏ టైం అది? 11:30 నైట్. 11:30. నేను మామూలుగా లక్ష్మీపేట కిరాయి వస్తున్నా, నేను అయిపోవాలి కిరాయి వస్తున్నా. మామూలుగా వచ్చి ఆపిన వాళ్ళు ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఆడలో ఆపిన వాళ్ళు మనం మామూలుగా ఇప్పుడు ఎంటీ వస్తాను. ఇప్పుడు మామూలుగా ఊళ్ళో కష్టం వాళ్ళు ఇవ్వలేస్తే మనం మన వాళ్ళు కానీ ఆపుతాం. ఆపేసిన ఆమె ఎక్కింది. ఊళ్ళకే అన్నది. ఊళ్ళకి అన్న వల్ల సరే ఎక్కుమన్నా ఎక్కింది. ఎక్కిన వాళ్ళు ఊళ్ళకి నేను ఆల్రెడీ మా సబ్బు బర్త్డే ఎక్కువ మా దగ్గర పెట్టుకొని నిమ్మలంగా మస్తు వస్తాను. ఆ రోజు కూడా మస్తు రాగా డిమైన్ ఆల్రెడీ పోయినాం, ఫంక్షన్ పోయినాం, మంచిగా డిమైనం. ఇంటికాడ దింపేసినాక మంచిగా అరేంజ్మెంట్ చేసి డిమైనం వస్తాను. వచ్చినాక ఆపేసింది. ఎక్కిన తర్వాత తీసుకుపోయినా ఊళ్ళకు మన నమిలి చెట్టు ఉంది కదా, నమిలి చెట్టు కాడ బండి ఆపిన దిగువన వరకు ఇంకా విషయం వరకు మనిషి లేదు. ఇక్కడ ఎక్కింది. ఊళ్ళకి పోయి అక్కడ నమిలి చెట్టు ఉంది కదా, మన ఊరు వరకు ఇంట్రెస్ట్ వరకు వస్తాను. పెద్ద చెట్టు వరకు ఊళ్ళో ఎంట్రీ అవ్వగా దిగిపోతాను. ఊళ్ళకి పోయి ఊళ్ళో పోయి ఆ రోడ్ ఎక్కించి మళ్ళీ మోరికడ అయ్యే వరకు ఇంకా విషయం వరకు మనిషి లేదు. అలాంటి ఉన్నాం. మనకు అంతకుముందే మనకేం లేదు, ఎక్కించుకునే గుర్తులేదు నీకు, కానీ సంఘటన అయితే జరిగింది. మనం మామూలుగా నడిచిపోయేటప్పుడే మనకు లౌడ అంత ఏం లేదు. మంచి సెల్ హెడ్ ఫోన్స్ పెట్టుకునేది, సౌండ్ మన మంచి సాంగ్స్ పెట్టుకునేది, చీర కాకుండా అసలు వచ్చేది. ఓకే, అయితే ఎక్కింది. అక్కడ ఊళ్ళకి ఎంట్రీ అయినా బండి ఆపి వారు మనిషి లేదు. ఏమైంది అనుకో, సాబ్లకి ఇంటికి పోయినా అలాంటి ఇచ్చులు ఉండే. మాట్లాడుకుంటా మనం ఒకటే చోటు ఉండదు కదా, మాట్లాడుకుంటా వెళ్దాం. ఇంటికి పోయినా ఇంటికి పోయేసి సబ్లో పడుకున్నా. పొద్దుగా వచ్చి మళ్ళీ సేమ్ టైంలో నాకు ఆ రోజు గిరాకీ చక్కగా కాలేదు. లేట్ చేసిన, స్కూల్ ట్రిప్లు కొట్టేసిన, లేట్గా ఇంటికి వెళ్ళిన. ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ అడ్వాన్స్ మన కాలంలో
మన భవిష్యత్తు విషయంలో ఏంటంటే ఆ చిన్న కాలంలో ఉన్నప్పుడు ఎంతమంది నడుచుకుంటూ వస్తే అప్పుడు అడ్డం వచ్చేది, ఎదుర్కొనేది, మాట్లాడుకుంటూ వచ్చేది, ఎంతమంది పానాలు చూసిందన్న విషయం చాలా మంది తెలుసు. ఇప్పుడు నువ్వు ఆటోలో మాయమైంది ఆ లొకేషన్ ఎక్కడ అద్దిద్దాం. మాకు ఆటోలో ఉండే మన అది కాదురా మాయమైంది. ఎక్కడ మాయమైంది? మాయమైందన్న నా స్టార్టింగ్ వచ్చేసి మన ఊరు ఎంట్రీ టర్నింగ్ ఉందా, ఆ టర్నింగ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన లైటింగ్ చూసినా, ఆ లైటింగ్ దగ్గర నాకు ఆ అమ్మాయి అటు ఆపేసి ఎక్కింది. నువ్వు మాయమైన లొకేషన్ ఎక్కడ మాయమైన లొకేషన్ చూపిస్తాను. నీకు కనబడే లొకేషన్ కూడా ఒకసారి